ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం 100 రోజుల పాలనలో రైతన్నలకి కొండంత అండగా నిలబడింది. ఈరోజు పొలం పిలుస్తోంది కార్యక్రమానికి పిలిపించింది చంద్రబాబు గారి ప్రభుత్వం. ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో రైతులకి వ్యవసాయం ఒక పండగలా ఉండాలని, వ్యవసాయాన్ని లాభసాటిగా తీర్చిదిద్దాలని, ప్రతి రైతు సంతోషంగా ఉండాలి, ప్రతి రైతు కుటుంబం ఆర్థిక ప్రగతిలో ముందుండాలని లక్ష్యంతో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అందుకే ఈ పొలం పాట కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో జరుగుతోంది. చంద్రబాబు గారి ఆదేశాలు రైతు ఆర్థిక ప్రగతి ఆశయంగా ముందుకు నడవాలనేది ఈరోజు లక్ష్యం. అందుకోసం ఇక్కడ రైతు ఏ విధంగా ఆదాయాన్ని పెంచుకోవాలి, ఎలాంటి పంటలు వేస్తే బాగుంటుంది, మైక్రోన్యూట్రియన్స్ ఏ విధంగా వేయాలి, జింకు అలాగే భూమి సాయిల్ టెస్టింగ్లు కూడా చేసి ఏ రైతు ఏ పంటలు వేస్తే బాగుంటుంది, ఏ సాయిల్ ఎలాంటి వాటికి సూటబుల్, ఎక్కువ ఆదాయం తీయాలంటే ఏంటి అనేది ఈరోజు అగ్రికల్చర్ ఆఫీసర్స్ అలాగే హార్టికల్చర్ అధికారులు అందరూ కూడా గ్రామాలకు వెళ్ళి పొలాలు తిరుగుతూ ఈరోజు రైతులకి ప్రతి మంగళవారం బుధవారం ప్రతి వారం మంగళవారం బుధవారాలు ఈరోజు పొలం పిలుస్తుంది కార్యక్రమం జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. ఈ కార్యక్రమాన్ని రైతులందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో రైతుల ఆత్మహత్యలు సంవత్సరానికి 1100 ఆత్మహత్యలు జరిగినాయి. జగన్ ప్రభుత్వం రైతుల్ని ఏ రోజు పట్టించుకోలేదు, గాలికి వదిలేశారు రైతుల్ని. అట్లాగే మైక్రోన్యూట్రియన్స్ ఆ రోజు చంద్రబాబు గారి ప్రభుత్వం ఉచితంగా ఇస్తే జగన్ పాలనలో మైక్రోన్యూట్రియన్స్ తీసేశారు, డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీలు పీకేశారు, రైతులకి తీరని అన్యాయం చేశారు. రైతుకి గిట్టుబాటు ధర లేనందువల్ల జగన్ పాలనలో రైతులు అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యలు పెరిగిపోయినాయి. దేశంలోనే అత్యధికంగా ఆత్మహత్యలు ఎక్కడ జరిగినాయి అంటే ఆంధ్రప్రదేశ్లో జరిగినాయి జగన్ పాలనలో. ఈరోజు రైతు సంక్షేమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అందుకోసమే ఈరోజు పొలం బాట ఈరోజు ఈ కార్యక్రమాన్ని రైతుని ప్రగతి బాటలో ముందుకు తీసుకెళ్ళడానికి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. గత ప్రభుత్వం సబ్సిడీలో వ్యవసాయ పరికరాలు సరిగా ఇవ్వలేదు, మొక్కుబడిగా చేశారు, ట్రాక్టర్లు సరిగా ఇవ్వలేదు వ్యవసాయానికి. కానీ గతంలో చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఏ విధంగా అయితే డ్రిప్ ఇరిగేషన్ 90% సబ్సిడీ ఇచ్చి అమలు చేశారో, అలాగే తైవాన్ స్ప్రేయర్లు, నీళ్ళ ఇంజన్లు అన్ని కూడా మళ్ళీ తిరిగిస్తాం. జగన్ పాలనలో ఇవ్వకుండా వైఫల్యం చెందారు. కానీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది, రైతు సంక్షేమ ప్రభుత్వం వచ్చింది. ఖచ్చితంగా తైవాన్ స్ప్రేయర్లు, నీళ్ళ ఇంజన్లు, టార్పాలిన్లు, డ్రిప్ ఇరిగేషన్లు అన్ని కూడా సబ్సిడీలో రైతాంగానికి అందజేస్తాం. వ్యవసాయ పరికరాలు, ట్రాక్టర్లు అందజేస్తాం. అలాగే మైక్రోన్యూట్రియన్స్ ఉచితంగా అందజేస్తాం. జగన్మోహన్ పాలనలో ఆపేశారు మైక్రోన్యూట్రియన్స్ ఇవ్వకుండా రైతులకి. కానీ మళ్ళీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో రైతులకి ఉచితంగా మైక్రోన్యూట్రియన్స్ కూడా అందజేసే కార్యక్రమాన్ని తీసుకుంటాం. చంద్రబాబు గారి నాయకత్వంలో 1675 కోట్ల రూపాయలు రైతులకు బకాయిలు చెల్లించాం ఈ 100 రోజుల్లో. గత ప్రభుత్వంలో నెలల తరబడి, సంవత్సరాల తరబడి రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసి రైతులను ముంచారు డబ్బులు ఇవ్వకుండా. అప్పుల్లో ఉన్న రైతుల్ని ఇంకా అప్పుల్లోకి నెట్టేశారు. కానీ ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం 1675 కోట్లు బకాయిలు తెచ్చి వాళ్ళకి కొండంత అండగా నిలబడ్డది రైతులకి. అట్లాగే గతంలో పంట నష్ట పరిహారానికి విపత్తు కింద 6500 ఇచ్చేవాళ్ళు. ఈరోజు చంద్రబాబు గారు మొన్న ఈ మధ్య విజయవాడలో విపత్తులు వస్తే ఆ ప్రాంతం అంతా కూడా ఎకరానికి మరి 10,000 రూపాయలు ఈరోజు చంద్రబాబు గారి ప్రభుత్వం ప్రకటించింది. ఆ విధంగా రైతుల్ని కొండంతగా ఆదుకుంది.